ప్రీవియస్ లెక్చర్లో మనం ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం అండ్ దానికి ముందు ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ప్రాపర్టీ గురించి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. నా ఇది మనం ప్రీవియస్ లెక్చర్లో క్రియేట్ చేసిన ఫైల్. దీంట్లో ఇవన్నీ రిమూవ్ చేస్తాం. సో బాడీ స్టైలింగ్ నేను అలాగే ఉంచేస్తున్నాను సో దట్ మనం ఏ ఎగ్జాంపుల్ యూజ్ చేసినా కూడా అది మనకి స్క్రీన్ సెంటర్లో క్లియర్గా కనిపిస్తుంది. నా సో మనం ప్రీవియస్ లెక్చర్లో ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్ అండ్ స్కేల్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ రొటేట్ అంటే మనం ఒక ఎలిమెంట్ని దాని ఒరిజినల్ పొజిషన్ నుంచి అదే పొజిషన్లో రొటేట్ చేయాలి అంటే మనం రొటేట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో ఐదర్ 10 degrees, 20 degrees, 45 degrees, 90 degrees ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఆర్ ఈవెన్ జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో రొటేట్ చేయాలన్నా కూడా మనం ఈ రొటేట్ ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. బట్ ఆ జెడ్ యాక్సిస్ గురించి మనం డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. ఫర్ నౌ ఓన్లీ హారిజాంటల్ అంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ వరకే మనం డిస్కస్ చేద్దాం. నా దీనికి ఎగ్జాంపుల్ కోసం మనం ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ప్రాపర్టీని డిస్కస్ చేయడం కోసం మనం ఎగ్జాంపుల్కి ఈ యానిమేషన్ కన్సిడర్ చేద్దాం. సో ఈ యానిమేషన్ కన్సిడర్ చేయడం కోసం మనం అప్పటి వరకు డిస్కస్ చేయని ప్రాపర్టీస్ కూడా కొన్ని యూస్ చేయాల్సి వస్తుంది. బట్ వాటి గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. బట్ ఈ ఫార్మేషన్ వరకు మనం ఈ లెక్చర్లో క్రియేట్ చేసి చూద్దాం. సో ఇనిషియలీ మనకి ఒక సింపుల్ సర్కిల్ మాత్రమే కనిపిస్తుంది వీడియోలో. సో ఇది ఇనిషియల్ సర్కిల్. అది రొటేట్ అయ్యి స్కేల్ అయ్యి మనకి ఈ ఫ్లవర్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇనిషియలీ 6 సర్కిల్స్ స్మాల్ సైజ్వి స్క్రీన్ సెంటర్లో ఉన్నాయి. అవి రొటేట్ అండ్ స్కేల్ రెండు అవ్వడం వల్ల మనకి ఫ్లవర్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. ఆల్సో మనకి ఈ ఫ్లవర్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. అవి బోత్ రొటేట్ అండ్ స్కేల్ అవ్వడం వల్ల మనకి ఫ్లవర్ ఫార్మేషన్ అనేది వస్తుంది. సో ఇది ఎలా క్రియేట్ చేయాలో మనం ఈ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ రొటేట్ గురించి కొన్ని బేసిక్స్ డిస్కస్ చేద్దాం. సో మనం ట్రాన్స్లేట్ డిస్కస్ చేసినప్పుడు ట్రాన్స్లేట్లో మనం బేసికలీ లెంత్ యూనిట్స్ యూజ్ చేస్తాం. అంటే పర్సంటేజెస్లో చూసాం, రెమ్ యూజ్ చేయొచ్చు, పిక్సెల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ట్రాన్స్లేట్కి లెంత్ యూనిట్స్. అలానే స్కేల్ చేసినప్పుడు మనం సింప్లీ న్యూమరికల్ వాల్యూస్ యూజ్ చేసాం. అంటే 2 times 0.5, 0.3, 1.1 ఇలాగా న్యూమరికల్ వాల్యూస్ అనేవి యూజ్ చేసాం. దానికి ఎలాంటి యూనిట్స్ ఉండవు. నా రొటేట్కి మనం యాంగిల్ మూవ్ చేస్తున్నాం కాబట్టి డిగ్రీస్ అనే యూనిట్ని యూజ్ చేస్తాం. రొటేట్కి డిగ్రీస్ అండ్ ఇన్ షార్ట్ డిఈజీ అనే షార్ట్ ఫామ్ని యూనిట్ కింద దీనికి యూజ్ చేస్తాం. సో ఆ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ఆ ఫ్లవర్ సింబల్ మనకి రావడం కోసం మనం బేసికలీ 6 సర్కిల్స్ని యాడ్ చేయాలి. సో బేసికలీ మనం HTMLలో సర్కిల్ యాడ్ చేయాలి అంటే బార్డర్ రేడియస్ 50% యూస్ చేయాలి విత్ ఈక్వల్ హైట్ అండ్ విడ్త్. సో ఒక సెక్షన్ తీసుకొని దాంట్లో 6 డివిజన్స్ తీసుకుందాం అండ్ వాటికి సర్కిల్ 1, 2, 3, 4, 5, 6 అనే క్లాస్ నేమ్స్ కూడా ప్రొవైడ్ చేద్దాం. అండ్ 6. సో సెక్షన్ అండ్ 6 సర్కిల్స్. వీటిలో ఎలాంటి కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నౌ ఫస్ట్ సెక్షన్ అంటే మనం ఒక బ్లాక్ స్క్రీన్ దీన్ని కన్సిడర్ చేద్దాం. సో ఏదైతే ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందో అది సెక్షన్. సో హైట్ 25 rem ఆర్ 30 rem అండ్ విడ్త్ 30 rem. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. సో మనకి ఒక క్యాన్వాస్ అనేది ఫామ్ అయింది. దీని మీద ఈ 6 సర్కిల్స్ మనం యానిమేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ 6 సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కామన్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. సో సింప్లీ ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి అన్నిటికీ కామన్గా కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. స్టార్టింగ్ విత్ హైట్ అండ్ విడ్త్. సో ఇనీషియలీ అన్నీ కూడా ఒక స్మాల్ సర్కిల్ లాగా స్క్రీన్ సెంటర్లో కనిపించాలి మనకి. ఆ తర్వాత అవి యానిమేట్ అయ్యి ఒక ఫ్లవర్ కింద ఫామ్ అవుతాయి. సో ఇనీషియలీ స్మాల్ సర్కిల్. సో దానికోసం హైట్ 2 rem, విడ్త్ 2 rem అండ్ సర్కిల్ అంటే మనం బార్డర్ రేడియస్ 50% ప్రొవైడ్ చేయాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫస్ట్ ఏదైనా ఒక ర్యాండమ్ కలర్ ఇచ్చి నెక్స్ట్
దానికి ఒక కైండ్ ఆఫ్ ఒపేసిటీ అప్లై చేద్దాం సో దట్ అవి ఓవర్లాప్ అయినప్పుడు మనకి ఈ ప్యాటర్న్ అనేది కనిపించాలి, ఆ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది కనిపించాలి. సో గ్రీన్, లైటర్ గ్రీన్. ఇప్పుడు దీనికి ఒపేసిటీ 0.7. నెక్స్ట్. సో ఇప్పుడు స్టార్టింగ్లో మనకి సర్కిల్స్ అన్నీ కూడా సెక్షన్ సెంటర్లో కనిపించాలి. అంటే మనం పొజిషన్ అబ్సల్యూట్ యూస్ చేస్తే అన్నిటికీ కామన్గా ఒకే పొజిషన్లో ఉండాలి కాబట్టి పొజిషన్ అబ్సల్యూట్. సో అన్నీ ఒక పాయింట్కి రీచ్ అయ్యాయి. సో మన బేసిక్ బ్యాక్గ్రౌండ్, సో బేసిక్ డాక్యుమెంట్ ఫ్లో నుంచి రిమూవ్ అయ్యి అవి కొత్త లేయర్లో మనకి బై డిఫాల్ట్ సెక్షన్ టాప్ దగ్గర ఫామ్ అయ్యాయి. సో దీనికి పొజిషన్ రిలేటివ్ అప్లై చేసి టాప్ 50% అండ్ లెఫ్ట్ 50%. ఎప్పుడైనా మనం పొజిషన్ అబ్సల్యూట్ మీద టాప్ అండ్ లెఫ్ట్ 50% అని అప్లై చేస్తే అవి ఎప్పుడు కూడా పేరెంట్ ఎలిమెంట్ సెంటర్కి రావు. ఎందుకంటే ఇవి ఈ హైట్ అండ్ విడ్త్ వాల్యూస్ని కూడా కన్సిడర్ చేసి 50% మూవ్ అవుతాయి. అంటే ఈ టాప్ రైట్ కార్నర్ ఏదైతే ఉందో అది 50% దగ్గర ఉంటుంది, బట్ ఎలిమెంట్ 50% దగ్గర ఉండదు. సో దీన్ని మూవ్ చేసి ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ద సెక్షన్కి తీసుకురావడం కోసం ట్రాన్స్లేట్ -50%. అంటే ఇక్కడ -50% అని అప్లై చేసినప్పుడు ఈ హైట్ అండ్ విడ్త్లో 50% వెనక్కి మూవ్ అవుతాయి. సో మనం ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ డిఫ్కి అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ మనం 50% అని ప్రొవైడ్ చేస్తే అది ఓన్లీ ఈ హైట్ అండ్ విడ్త్లో 50% కన్సిడర్ చేస్తుంది. సో మనం ఇక్కడ సో ట్రాన్స్లేట్కి సింగిల్ వాల్యూ అప్లై చేస్తే ఎక్స్ యాక్సిస్కి అప్లై అవుతుంది. 2 వాల్యూస్ అప్లై చేస్తే ఫస్ట్ ది ఎక్స్ యాక్సిస్, సెకండ్ ది వై యాక్సిస్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎలిమెంట్ సెంటర్కి అది మనకి కనిపిస్తుంది. దేర్ యూ. సో ఇది మీరు కమెంట్ చేస్తే మీకు ఆ ప్లేసింగ్ అర్థమవుతుంది. దేర్ యూ. సో మనకి ఎగ్జాక్ట్ సెక్షన్ సెంటర్కి డివ్ అనేది ప్లేస్ అయింది. ఇప్పుడు మనకి ఆ యానిమేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ యానిమేషన్స్ ఇంకా మనం డిస్కస్ చేయలేదు కాబట్టి సింప్లీ సెక్షన్ మీద హోవర్ చేసినప్పుడు మనకి అవన్నీ రొటేట్ అవ్వాలి. అండ్ ఆల్సో మనం సెక్షన్ మీద హోవర్ చేసినప్పుడు మనకి ఈ డివిజన్స్ అన్నీ కూడా స్కేల్ అవ్వాలి, రొటేట్ అవ్వాలి అండ్ ఎన్లార్జ్ అయ్యి మనకి ఆ ఫ్లవర్ ఫార్మాట్ రావాలి. సో అది ట్రై చేద్దాం. సో సెక్షన్ని హోవర్ చేసినప్పుడు సర్కిల్ 1 క్లాస్ ఏదైతే ఉందో డాట్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్. సో మనం ఎప్పుడైతే సెక్షన్ మీద హోవర్ చేసినప్పుడు దీనికి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఇది అప్లై చేయాలి అని ఇస్తామో అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అది రిప్లేస్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే దీని మీద హోవర్ చేస్తామో ఈ ట్రాన్స్లేట్ని ఓవర్ రైట్ చేసి స్కేల్ ప్రాపర్టీని అప్లై చేస్తుంది. సో ఆ ఓవర్ రైట్ చేయడం మనం అవాయిడ్ చేయడం కోసం ఈ ట్రాన్స్లేట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఇండివిజువల్లీ ప్రతి సర్కిల్కి అప్లై చేయొచ్చు. అంటే ఇది ఇక్కడ రిమూవ్ చేసి దీంట్లోనే ట్రాన్స్లేట్ -50% అండ్ -50%. దేర్ యూ. సో సిన్స్ మనం ఓన్లీ సర్కిల్ 1కి అప్లై చేసాం కాబట్టి మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది కాపీ చేసి ఇక్కడ కూడా పేస్ట్ చేస్తాం. సో ఇనిషియలీ కూడా ఇక్కడే ఉండాలి, తర్వాత కూడా అది ఓవర్ రైడ్ అవ్వకుండా మనకి ఇక్కడే ఉండాలి అనేసి మనం ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాం. నౌ మనం మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్టీస్ని ఒకే డిక్లరేషన్లో ప్రొవైడ్ చేయడం కోసం సింప్లీ స్పేస్ ఇచ్చి ఈచ్ ప్రాపర్టీని మనం ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ట్రాన్స్లేట్ లోపలే స్పేస్ ప్రొవైడ్ చేసి స్కేల్ ప్రాపర్టీ కూడా అప్లై చేయొచ్చు. సో ఇనిషియలీ 2 rem ఉన్నది, లెట్స్ సే నాకు అది 10 rem అవ్వాలి అంటే స్కేల్ 5 times అంటే దేర్ యూ. సో అది సెంటర్లోనే ఉంది, 5 times పెద్ద ఇంక్రీజ్ అయింది. లెట్స్ మేక్ దిస్ 7 or 6. దేర్ యూ. సో ఇనిషియలీ సెంటర్లో ఉంది, అదే ప్లేస్లో అది 6 times ఇంక్రీజ్ అవ్వాలి సైజ్. ఆల్సో 6 times ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా అది రొటేట్ అవుతూ ఆ ఫ్లవర్ ఫార్మేషన్కి రావాలి. సో ఆ రొటేట్ అవ్వడానికి మనం రొటేట్ అనే ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్టీ యూస్ చేస్తాం. సో రొటేట్లో కూడా మనకి ఎక్స్ యాక్సెస్లో రొటేట్ అవ్వాలి అంటే ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవ్వాలి అంటే మనం
రొటేట్ ఎక్స్ అని ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఎక్స్ ప్రొవైడ్ చేయకపోయినా బై డిఫాల్ట్ రొటేట్ అంటే అది క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజే తీసుకుంటుంది. నా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్కి డిఫరెన్షియేషన్ కోసం మనం పాజిటివ్ డిగ్రీస్ ప్రొవైడ్ చేస్తే అది క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది, నెగిటివ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ నేను పాజిటివ్ 45 డిగ్రీస్ అని ఇస్తే, సో మనకి ఆ డిఫరెన్స్ తెలియడం కోసం ఇక్కడ రొటేట్ అనే టెక్స్ట్ రాద్దాం. దేర్ యు గో. సో లెట్స్ మేక్ దిస్ కలర్ రెడ్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే రొటేట్ 45 డిగ్రీస్, సో యూజువల్లీ మనం రొటేట్ ఫంక్షన్కి డిగ్రీస్ యూనిట్లో వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే ఉన్న ఒరిజినల్ పొజిషన్ నుంచి ఎన్ని డిగ్రీస్ యాంగిల్లో అది ఎలిమెంట్ రొటేట్ అవ్వాలి అన్నది మనం రొటేట్ ఫంక్షన్లో స్పెసిఫై చేస్తాం. సో మనం ఇలా సింప్లీ రొటేట్ అని మెన్షన్ చేసి ఒక వాల్యూ ఇస్తే ఆ ఎలిమెంట్ సెంటర్ నుంచి ఆ యాంగిల్ వరకు 45 డిగ్రీస్ యాంగిల్ వరకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఇఫ్ యూ కెన్ సీ, దేర్ యూ గో. సో యూజువలీ మనం ఎప్పుడైనా కంటెంట్ ఒక వెబ్ పేజ్లో యాడ్ చేసినప్పుడు అది ఇలా హారిజాంటలీ యాడ్ అవుతుంది, అది డిఫాల్ట్ వాల్యూ. బట్ మనం ఇలా రొటేట్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఇఫ్ మీరు సెక్షన్ మీద హోవర్ చేసి చూస్తే, దేర్ యు గో. సో ఆ హారిజాంటల్ అనేది 45 డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేట్ అయింది. నౌ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి అంటే నెగిటివ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు హోవర్ చేస్తే దేర్ యు గో. సో ఆపోజిట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 డిగ్రీస్ కంటెంట్ రొటేట్ అయింది. సో బేసికలీ ఆ ఎలిమెంట్ మొత్తం రొటేట్ అవుతుంది అండ్ కంటెంట్ దాని లోపల ఉంది కాబట్టి కంటెంట్ కూడా మనకి రొటేట్ అవుతుంది. సో డిలీట్ దిస్, దేర్ యు గో. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ అని ప్రొవైడ్ చేస్తే, సో మనం రొటేట్ యాంగిల్ అని ప్రొవైడ్ చేస్తే అది క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. బట్ రొటేట్ ఎక్స్ యాక్సిస్ అని ప్రొవైడ్ చేస్తే, దేర్ యు గో. సో ఎక్స్ యాక్సిస్ని సెంటర్గా తీసుకొని అది రొటేట్ అవుతుంది. సో ఇది ఎలా అంటే మనం ఒక 3D ఎగ్జాంపుల్లో చూద్దాం. సో మనం ప్రొవైడ్ చేసిన సర్కిల్లో మనం ఎక్స్ యాక్సిస్లో అది రొటేట్ అవ్వాలి అంటే, సో ఎక్స్ యాక్సిస్ని అది సెంటర్ కింద తీసుకొని రొటేట్ అవుతుంది. సో అందుకే మనకి అది సైజ్ రెడ్యూస్ అయినట్టు కనిపిస్తుంది. బేసికలీ అది మనకి స్క్రీన్ లోపల రొటేట్ అవుతుంది. సో అది ఒక థర్డ్ డైమెన్షన్లోకి వెళ్తుంది. సో దానివల్ల మనకు అది కంప్రెస్ అయినట్టు కనిపించింది. ఇఫ్ యూ కెన్ సీ హియర్, దేర్ యు. సో 45 డిగ్రీస్ బ్యాక్కి మూవ్ అవ్వడం వల్ల ఇది మనకి ఇలా కనిపిస్తుంది. సో మనం ఇది చేస్తే ఇది ఫ్రంట్కి మూవ్ అవుతుంది. సో సిన్స్ మనం ఇక్కడ థర్డ్ డైమెన్షన్ చూడట్లేదు కాబట్టి మనకి ఆ డిఫరెన్స్ అర్థం అవ్వట్లేదు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, దేర్ యు గో. సో ఎక్స్ యాక్సిస్ని సెంటర్గా తీసుకొని అది రొటేట్ అవుతుంది, ఐదర్ ఫ్రంట్కి లేదా బ్యాక్కి, డిపెండింగ్ ఆన్ మనం ప్రొవైడ్ చేసింది పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ దాన్ని బట్టి. సో రొటేట్ ఎక్స్ అని చెప్పి మనం ఒక యాంగిల్ ప్రొవైడ్ చేస్తే అది ఎక్స్ యాక్సిస్ని సెంటర్గా తీసుకొని రొటేట్ అవుతుంది. సిమిలర్లీ రొటేట్ వై అని తీసుకుంటే వై యాక్సిస్ని సెంటర్గా తీసుకొని అది రొటేట్ అవుతుంది. సో ఇది కూడా మనకి థర్డ్ డైమెన్షన్కి వెళ్ళడం వల్ల మనకి ఎలిమెంట్ అనేది కంప్రెస్ అయినట్టు కనిపిస్తుంది తప్ప ఆ థర్డ్ డైమెన్షన్ అనేది మనకి అర్థం కాదు. సో ఈ థర్డ్ డైమెన్షన్ కోసం మనం పర్స్పెక్టివ్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. బట్ దాని గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. సో ఫర్ నౌ రొటేట్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సెస్ని సెంటర్గా తీసుకొని అది రొటేట్ అవుతుంది, ఎలిమెంట్ రొటేట్ అవుతుంది. రొటేట్ వై యూజ్ చేస్తే వై యాక్సెస్ని సెంటర్గా తీసుకొని ఎలిమెంట్ రొటేట్ అవుతుంది. ఎక్స్ అండ్ వై కాకుండా సింప్లీ రొటేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే అది ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది, రొటేట్ అవుతుంది. సో యాజ్ యూ కెన్ సీ హియర్, ఇది ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం మనం స్క్వేర్ షేప్ కన్సిడర్ చేద్దాం. సో ఎలిమెంట్ బేసికలీ మనం ఒరిజినలీ ఎలిమెంట్ అనేది మనకి బ్లాక్ షేప్లో ఉంటుంది, ఐదర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. దానికి బార్డర్ రేడియస్ ప్రాపర్టీ ప్రొవైడ్ చేసి మనం దాన్ని సర్కిల్ కింద కన్వర్ట్ చేసాం. సో ఒరిజినలీ మనం ఒక ఎలిమెంట్కి రొటేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే అది పాజిటివ్ వాల్యూ ఇస్తే క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఎల్లో కలర్ అనేది ఎలిమెంట్ సెంటర్. సో అది బేసికలీ ఎప్పుడు కూడా ఎలిమెంట్ సెంటర్ ఫిక్స్డ్ ఉంచి ఆ సెంటర్ చుట్టూ ఎలిమెంట్ని రొటేట్ చేస్తుంది. సిమిలర్లీ మనం రొటేట్ నెగిటివ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. అండ్ ఇదే మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసాం. సో రొటేట్ వై అంటే మనకి
వై యాక్సెస్ని హారైజన్గా తీసుకొని అది రొటేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ 90 డిగ్రీస్ అని ప్రొవైడ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 90 డిగ్రీస్లో ఎలిమెంట్ కంప్లీట్లీ డిసపియర్ అయింది. బట్ ఇది యాక్చువల్లీ డిసపియర్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే మనకి వై యాక్సెస్లో అది రొటేట్ అవుతుందో, ఎప్పుడైతే మనకి అది వై యాక్సెస్లో రొటేట్ అవుతుందో, ఈ యాంగిల్ దగ్గర సిన్స్ మనం ఎలాంటి డెప్త్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఎలిమెంట్కి, అది కంప్లీట్లీ మనకి డిసపియర్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో స్లైట్లీ వాల్యూ రెడ్యూస్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. దేర్ యు గో. సో 85 డిగ్రీస్ రొటేట్ అయింది. 90 డిగ్రీస్ రొటేట్ అయ్యేసరికి అది కంప్లీట్లీ మనకి ఫార్వర్డ్ ఫేసింగ్ నుంచి రైట్ ఫేసింగ్కి వెళ్ళిపోతుంది. సో ఆ రైట్ ఫేసింగ్లో ఉన్నప్పుడు సిన్స్ దానికి ఎలాంటి డెప్త్ లేదు కాబట్టి మనకి ఆ ఎలిమెంట్ అనేది కనిపించట్లేదు. సో ఇది రొటేట్ ఎక్స్ అండ్ రొటేట్ వై అంటే. అండ్ సింప్లీ రొటేట్ యూస్ చేస్తే మనకి యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. దేర్ యు గో. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ క్రియేట్ చేస్తున్న యానిమేషన్ ఏంటంటే, సో దాని డిఫాల్ట్ పొజిషన్ నుంచి ఎలిమెంట్ అనేది రొటేట్ అవుతూ ఈ పార్ట్కి రావాలి. సో ఫర్ ఇన్స్టెన్స్ ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో, there you go. సో ఆల్మోస్ట్ 90 డిగ్రీస్ ఆర్ మేబీ లైక్ 60 డిగ్రీస్ మనకు అది రొటేట్ అవ్వాలి. సో లెట్స్ సే దీనికి 60 డిగ్రీస్ అని ప్రొవైడ్ చేద్దాం. సో అది 60 డిగ్రీస్ రొటేట్ అయింది. సో దాని ఒరిజినల్ పొజిషన్ నుంచి అది 60 డిగ్రీస్ రొటేట్ అవుతుంది అండ్ 6 టైమ్స్ స్కేల్ అవుతుంది. నౌ ఈ హోవర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది అన్ని సర్కిల్స్కి మనం అప్లై చేయాలి. బట్ మనకి ఆ ఫ్లవర్ ఫార్మేషన్ కావాలి అంటే మనం ఈచ్ సర్కిల్ని, సో ఇది నేను స్క్రీన్ షాట్ పెట్టిన ఇమేజ్. సో ఆ వీడియో స్క్రీన్ షాట్ ఇది. సో ఆ వీడియో ఫైనల్ రిజల్ట్ స్క్రీన్ షాట్ ఇది. సో మనకి అన్ని సర్కిల్స్ ఈ పొజిషన్లో రావాలి అంటే ఈచ్ సర్కిల్ డిఫరెంట్ యాంగిల్తో రొటేట్ అవ్వాలి. సో ఫర్ ఇన్స్టెన్స్ ఫస్ట్ది 0 డిగ్రీస్ రొటేట్ అంటే అసలు ఎక్కడ రొటేట్ అవ్వలేదు అంటే అప్పుడు సెకండ్ది 60 డిగ్రీస్, థర్డ్ది 120 degrees, then 180 plus 60 240 and then 240 plus 60 300. సో ఈచ్ ఇలా రొటేట్ అవ్వాలి. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం రొటేట్ 60 డిగ్రీస్ అని ప్రొవైడ్ చేసినప్పుడు అది ఈ ప్లేస్లోనే 60 డిగ్రీస్ రొటేట్ అవుతుంది తప్ప ఇలా కిందకి మూవ్ అవ్వట్లేదు కదా. సో ఇలా కిందకి మూవ్ అవ్వాలి అంటే దాని ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ ఏదైతే ఉందో అది సెంటర్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. సో దీని ఎగ్జాంపుల్ మనం VS కోడ్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒరిజినల్లీ మిగతా సర్కిల్స్ అన్నీ కూడా కమెంట్ చేద్దాం. ఓన్లీ ఒకటే ఉంది సర్కిల్ మన దగ్గర. సో మనం 60 డిగ్రీస్ అని ప్రొవైడ్ చేసినప్పుడు అది ఉన్న ప్లేస్లోనే సెంటర్ ఏదైతే ఉందో దానిని బేస్ కింద తీసుకొని 60 డిగ్రీస్ రొటేట్ అయింది. బట్ మనకి అలా కాకుండా ఎలిమెంట్ బాటమ్ మోస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్గా తీసుకొని అది 60 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి అంటే మనం ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తాం. దీని గురించి డీటెయిల్గా మనం ఒక లెక్చర్లో డిస్కస్ చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్. బట్ బ్రీఫ్గా ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్, ఈ పర్టికులర్ కేస్లో ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ ఏంటి అంటే ఎలిమెంట్ బాటమ్ మోస్ట్ పార్ట్ అంటే వర్టికల్ యాక్సిస్ అండ్ హారిజాంటల్ యాక్సిస్ ఏవైతే మనకు ఒక ఎలిమెంట్కి ఉంటాయో, సో ఇది వర్టికల్ వై యాక్సిస్, ఇది హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్. సో వర్టికలీ 100% అంటే బాటమ్ మోస్ట్ లైన్లో, హారిజాంటలీ 50%. సో ఈ పార్ట్ని ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్గా తీసుకొని ఎలిమెంట్ 60 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 50% హారిజాంటలీ, 100% వర్టికలీ. ఇప్పుడు ఓవర్ చేస్తే దేర్ యు గో. సో ఇప్పుడు బేసికలీ ఏమైందంటే ఇనిషియలీ మనకి ఎలిమెంట్ ఈ సర్కిల్ సెంటర్ని ఆరిజిన్గా తీసుకొని 60 డిగ్రీస్ రొటేట్ అయింది. బట్ ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ చేంజ్ చేసి 50% అండ్ 100%. ఎప్పుడు కూడా మనం ఏ వాల్యూ అప్లై చేసినా కూడా ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, సెకండ్ వాల్యూ ఎప్పుడు కూడా వై యాక్సిస్ ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్లో 50% అంటే సో ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి 50% ఆఫ్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ వై యాక్సిస్లో 100% అంటే వై యాక్సిస్ 100% ఇది. సో
ఇన్ కేస్ ఈ బ్లాక్ ఎలిమెంట్ని మన ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తే ఈ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ని అది ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ కింద తీసుకొని ఇక్కడ ప్లేస్ ఫిక్స్ చేసి మిగతా ఎలిమెంట్ని 60 degrees రొటేట్ చేస్తుంది. సో ఈ ఎలిమెంట్ పొజిషన్ ఫిక్స్డ్ ఉంది, మిగతా అది 60 degrees రొటేట్ అయింది, యాజ్ యూ కెన్ సీ. సో మనం ఇక్కడ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే మీకు ధైర్యం. సో ఈ పొజిషన్ అయితే ఫిక్స్డ్ ఉంది, ఎలిమెంట్ మీకు ఆ యాక్సెస్లో రొటేట్ అవుతుంది. సో మనం 5 secondsకి ఇంక్రీజ్ చేసి చూస్తే ధైర్యం. సో ఇదే మన ఫస్ట్ సర్కిల్. సిమిలర్లీ ఈ 2 ప్రాపర్టీస్ మనకి అన్ని సర్కిల్స్కి సేమ్ ఉంటాయి. సో అది డిఫాల్ట్గా డివ్కి ప్రొవైడ్ చేసేద్దాం. ఈ ప్రాపర్టీస్ మాత్రం అన్నిటికీ ప్రొవైడ్ చేద్దాం. సర్కిల్ 2 60 degreesకి ఇది ఇంకొక ఎక్స్ట్రా ప్రొవైడ్ చేద్దాం. సో ఫస్ట్ది 0 ఇస్తే సెకండ్ది 60. సో సెకండ్ది నౌ ఓవర్ చేసి చూస్తే దేర్ యు గో, మనకి సెకండ్ సర్కిల్ కూడా ఫామ్ అయిపోయింది. సేమ్ ఇదే మనం ఆల్ 6 సర్కిల్స్కి కాపీ పేస్ట్ చేద్దాం అండ్ రొటేట్ యాంగిల్ అనేది 60 degrees ఇంక్రీజ్ చేస్తూ వెళ్దాం. సో మనకి సెకండ్ అయిపోయింది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. సో 0, 60, 120, 180, 240 అండ్ 300 degrees. ఇప్పుడు ఇవన్నీ అన్కమెంట్ చేద్దాం. ఇప్పుడు చూస్తే దేర్ యు గో, ఫ్లవర్ ఫార్మేషన్ అనేది ఫామ్ అయింది. సో ఈ కంటెంట్ రిమూవ్ చేస్తే దేర్ యు గో. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యానిమేషన్లో ఓన్లీ ఫ్లవర్ సర్కిల్సే కాకుండా కంప్లీట్ ఇది కూడా మూవ్ అవుతుంది. సో ఎంటైర్ సెక్షన్ కూడా మనకి రొటేట్ అవుతుంది. సో ఈ ఎఫెక్ట్తో పాటు ఎంటైర్ సెక్షన్ కూడా మనకి రొటేట్ అవ్వాలి. సో సింప్లీ సేమ్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని సెక్షన్కి ప్రొవైడ్ చేద్దాం. సెక్షన్ హోవర్ చేసినప్పుడు transform rotate, so let's say around 180 degrees rotate అవ్వాలి. Transition 5 seconds. దేర్ యు గో. సో ఇప్పుడు దీనికి బార్డర్ రేడియస్ 50% అప్లై చేస్తే దేర్ యు గో. సో మనకి సర్కిల్, బ్లాక్ కలర్ సర్కిల్ ఏదైతే ఉందో అది మూవ్ అవుతున్నట్టు మనకి బేసికలీ కనిపించదు, బికాజ్ ఇట్స్ అ సర్కిల్ అండ్ మనకి క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. బట్ మనకి ఈ యానిమేషన్ మూవ్ అవుతున్న ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో ఒరిజినలీ అన్నీ సెంటర్ ఆఫ్ ద సర్కిల్కి ఉన్నాయి. వెన్ యూ హోవర్ ఓవర్ ద సర్కిల్ ఎంటైర్ ఫ్లవర్ ఫార్మేషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇది ట్రాన్స్లేట్, ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అండ్ ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ లెక్చర్లో ట్రాన్స్ఫార్మ్ స్క్యూ ప్రాపర్టీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.